ఏంటమ్మా నీ పేరేంటి? నువ్వేం చేస్తావు? పెయింటింగ్ సార్. పెయింటింగ్ చేస్తావా? ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ పెయింటర్ ఎక్కడ పని చేస్తావు? ఇక్కడ లోకల్ గా పని చేస్తున్నాను సార్. లోకల్ గా పని చేస్తాను. రజికల్ సార్. ఐరన్ పని చేస్తూ ఉంటాము. బట్ నాకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేక నేను పని నిలిపేసి పెయింటింగ్ వర్క్ సులభమా అంటే అది ఉండి నిలిచి ఎక్కువ నిల్చుకుంటాను కాబట్టి కొద్దిగా ఇదైతే పర్వాలేదా? ఇదైతే పర్వాలేదు, తిరుగుతూ ఉంటాం కదా ఎక్కువ, దానివల్ల. ఇదే మా ఇల్లు. ఇల్లు ఎక్కడ కట్టారమ్మా ఇప్పుడు? పక్కన కట్టారు. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఇద్దరు ఆడపిల్లలు. బాగుంటారు. ఏంటమ్మా నీ పేరేంటి? శాలిని. నీ పేరమ్మా? దివ్య. నీ తర్వాతనా? నువ్వేం చదువుకుంటున్నామా? 9th. నువ్వమ్మా? 7th. నువ్వురా? ఏమ్మా? జ్ఞానేంద్ర. 5వ తరగతి. ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా? తల్లి కొందరం వచ్చిందా? గుడ్. రండి. నువ్వు చదువుకొని ఏం అవుతావమ్మా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వమ్మా? ఆర్మీకి వెళ్తావు. నీ గోల్ అది. ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీకి పోవాలని? నాకు బాగా ఇష్టం. దేశాన్ని కాపాడేదానికి ఒక దేశభక్తితో, అంతేనా? నువ్వురా జ్ఞానేంద్ర? నువ్వు డాక్టర్. ఈవిడ ఇంజనీర్, నువ్వు డాక్టర్, నువ్వు ఆర్మీ. అంతా గవర్నమెంట్ స్కూల్లోనే సార్ చదివేది. పిల్లలు ముగ్గురే. నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వెళ్తావు, చెప్తా ఉంటావా? చెప్తా ఉంటాను సార్. కాదు, ఎట్లా చేయాలా ఏంటి అని చెప్తా ఉంటావా? అదేం లేదు సార్, నాకంటే చదువు లేదు సార్, కాబట్టి మీరు బాగా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్. చాలా సంతోషం. రండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నావా? అదే లేదమ్మా. నీకు పింఛన్ వస్తుందమ్మా? 4,000 వస్తుంది. ఆరోగ్యం ఎట్టుంది? బాగానే ఉందా? అన్ని పనులు నువ్వే చేసుకుంటావా? పిల్లలకు కూడా తోడుగా ఉంటావా? కోడలకు కూడా తోడుగా ఉంటావా? బాగా చూసుకుంటే కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది. ముగ్గురు కొడుకులు. ఇంకిద్దరు ఎక్కడుంటారు? ఓకే. ఎవరి దగ్గర ఉంటావు నువ్వు? వాళ్ళ దగ్గర పోవు నువ్వు? అప్పుడు పోయి వస్తూ ఉంటావు. కావాలి కదా, కన్నబిడ్డలు కదా, పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు. ఎవరికైనా, ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం, అభిమానం. బాగా చదువుకోవాలమ్మా మీరంతా. కొత్త ఇల్లు కట్టారు కదమ్మా, గృహప్రవేశానికి వచ్చాను. రండి. ఓకేమ్మా, రండి. అందరు తల్లి థ్యాంక్ యూ తల్లి. తప్పకుండా రండి. ఇది చెరువు పొరంబోకం. ఇది అవును సార్, చెరువు పొరంలో నాగిరెడ్డి రిజర్వేర్ కి వాటర్ వచ్చిందంటే చెరువు అయితే ఈ చెరువు సార్. ఇక్కడ నుండి ఇంకో 4 చెరువులకి నీళ్ళు వస్తాయి. ఓకే. మనం ఇది పట్టుకో. రండి అమ్మ, నువ్వు ముందుగా.
हरि ओम तत्संजोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिघातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांतिः सहस्रशीरुषा भूमिं विश्वतो ऋत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदं सर्वं यद्भूतं यश्च भव्यम् उतामृतस्व शेषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमा अधोऽध्याय गुश्च पूरुषः पादोश विश्वभूतानि त्रिपादश्च अमृतं दिवि त्रिपादोद्बोधयत् पुरुषः पादोशेह भवात् पुनः अनेन महाकाली महासरस्वती महालक्ष्मी देवता पूजां समर्पयामि एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि शान्ति शान्ति शान्तिः आनंद कर्पूर नीराजनम् ओम कल्याणाद्भुत गात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनादाय श्रीनिवासाय मंगलम् लक्ष्मी सविभ्रमालोक शुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां వెంకటేశాయ మంగళం. ఏంట్రా ఏం కోరుకున్నావు దేవుణ్ణి? కొత్త ఇంట్లోకి వచ్చావు కదా, కోరుకోవాలి కదా, ఏం కోరుకున్నావు? నేను ఎప్పుడు ఆనందంగా పక్కన వాళ్ళని ఆనందంగా ఉంచాలని. డాక్టర్ కావాలని కోరుకున్నావా? సంకల్పం చేసావా? నువ్వమ్మా? మంచి చదువుకోవాలని సార్. మంచి చదువుకోవాలని. మీ అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు? మీరందరూ చూసుకోవాలి. ముగ్గురం చూసుకుంటారా? నువ్వమ్మ నువ్వేం కోరుకున్నావు? ముగ్గురం ఒకే చోట ఉండి బాగా చూసుకుంటూ బాగా నేను ఆర్మీ జాబ్కి వెళ్ళిపోవాలని. అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు, అంతేనా? కోరుకున్నావా? రండి, పాలు పొంగిద్దానండి. శుభం కలగాలి మీకు. తప్పకుండా అమ్మా, రామ్మా. ఇదేనా? అదే సార్. దేవుడే దిగొచ్చింటే మాకు ఆనందంగా ఉండాలమ్మా, మీ జీవితాలు బాగుండాలి. మీకు అన్ని మంచి జరగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, మీరు కూడా బాగుండాలి. ఉన్నావమ్మా? ఎంతమంది మెంబర్లు మీరు? 10 మంది. ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర? ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు? లక్ష బ్యాంక్ నుంచి 1,10,000 సార్. మన శ్రీనది వచ్చి 50,000 సార్. మన ప్రభుత్వం తర్వాత 50,000 గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా 1,50,000 ఎక్కువ తీసుకున్నాం. ఇంటికి చాలా ఖర్చు అవుతాం సార్. ఆఫ్ చేయమా. గుడ్, రామ్మా. రామ్మా. ఏంటి స్వామి? దగ్గరగా చూడడం చాలా అదృష్టం. బాగా పూజ చేసావా? మంచి జరగాలని. ఎక్కడ మీరు? ఏ ఊరు? మల్లూరు. మల్లూరు విలేజ్. నేను చిన్నమండం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అర్చకులు సార్. అచ్చమ్మా. నరసింహస్వామి క్షేత్రం సార్. ఇక్కడ అహోబిలంలో స్వామి ఉద్భవించినాడు. అవతారాన్ని సాధించిన ప్రదేశం. అచ్చమ్మా, గుడ్.
నీట్గా కట్టుకున్నారా ఇల్లు? బాగా కట్టావు. కొంత అప్పు అయినా కూడా బాగా కట్టారు. శుభ్రంగా ఉంది. ఇప్పుడే కట్టుకోలేము సార్, మీరు ఇవ్వకంటేనా చాలా ఇబ్బందులు పడింది. అసలు వస్తాం అనుకోనే లేదు సార్. ఇప్పుడు పని చేద్దామి, మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు. అది కూడా నేను కట్టేస్తాను, చెప్తాను. చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి. ధన్యవాదాలు సార్. అదన్నీ చేసి చేద్దాం. కొంచెం ఆనందంగా ఉండండి, హ్యాపీగా. నీకేమన్నా ఏం చేసుకుంటావు? సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను. అందుకని ఒక 4-వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనేసి ఆలోచిస్తున్నాను సార్. టిఫిన్ సెంటర్ 4-వీలర్ ఆటో బైపాస్లో పెట్టుకుంటే జరుగుతుందనేసి ఇప్పుడు వీళ్ళకు 4-వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి, ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి, అది కట్టేస్తాం. ఈ 2 పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు, పిల్లల్ని బాగా చదివించుకుంటారు. చాలా ధన్యవాదాలు సార్, చాలా ఓకే ధన్యవాదాలు సార్. మంచిదమ్మా. అనుకోకుండా ఇక్కడ చాలా సార్లు నేను చూసాను సార్. గృహప్రవేశాలకి అనుకోకుండా చెప్పింది. మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి. అన్ని మీ ఆశీర్వాదం ఓకేమ్మా. చాలా సంతోషం సార్ మీరు వచ్చేది. మాకు చాలా మా బిడ్డలకు కూడా చెప్పుకుంటాం సార్. మా సార్ వచ్చినాడు, సార్ వచ్చినాడు. తప్పకుండా చాలా పేద కుటుంబం సార్ మాది. అది అయినా మీరు చాలా సంతోషం. నీట్గా చేశారు, ఇల్లు కూడా బాగా కట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది చూసినప్పుడు చాలా సంతోషం, గర్వపడుతున్నా. నీకు అది ఏం కావాలో చేస్తారు, నువ్వు నీట్గా చేసుకుంటాను సార్. చేసుకొని మీరు బాగా ఉండాలి. బాగా అది ఇమ్మీడియట్గా 4-వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీ కానీ అవన్నీ ఎట్లా చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా. మంచి తల్లి. పర్లేమ్మా. చాలా సంతోషం. మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఇంకా నేను చాలా చేయాలి, చేస్తాం. మీ అందరికీ ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా చేయాలి. పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా, నేను చెప్తాను, చేస్తారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా సంతోషం. ఓకే అమ్మా, గుడ్. బాగా చదువుకోండి, సరేనా? నమ్మకమే కదా? ఓకే. ఓకే అమ్మా. అంటే సార్ కొత్తగా ఇల్లు కట్టినాము. అదేమ్మా. మా ఇంటికి ఇల్లు ఎక్కడమ్మా? ఇక్కడే మా ఇల్లు. నా పేరు వచ్చి షేక్ ముంతాజ్ బేగం సార్. మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మొహమ్మద్ షరీఫ్ సార్. నాకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు 4 కూడా గవర్నమెంట్, 3 వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్. ఆయన వచ్చి కోయట్లో ఉన్నారు సార్. ఆయన అక్కడ పనిచేస్తారమ్మా? అవును సార్, డ్రైవర్ సార్. ఏమాత్రం సంపాదిస్తారమ్మా అక్కడ? 25,000 దాకా వస్తుంది సార్. అవును సార్. ఇక్కడ సంపాదించుకోలేదమ్మా 25,000? సార్ లేదు సార్, ఇల్లు కట్టుకొని 2 ఇబ్బందులు పడి ఇక్కడ ఉంటే అప్పులో చాలా సతాయిస్తూ ఉన్నారని బయట ఊరిపోయినారు సార్. ఎంత అప్పు చేశాడు? అంటే మినిమం వచ్చి ఒక 3 లక్షల దాకా అప్పు అయిపోయింది సార్ మాకు. వాళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తుంటే బయట ఊరికి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు రావాలంటే ఏం చేయాలి? అయినా మీరు ఏదో ఒక సాయం చూపిస్తే సార్. కదమ్మా, ఏం చేస్తే నీకు వచ్చి ఇక్కడ కుటుంబం అంతా చూసుకుంటారు. ఆయనకి ఏమన్నా డ్రైవర్ సార్, ఆయన మామూలుగా ఆయన డ్రైవరు. ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాం సార్. రామ్మా. నమస్కారం. నమస్కారం. మా మేనమామ సరేనా? మీ మేనమామ. మా నాన్న లేరు, మా నాన్న బదులు ఆయన ఉన్నారు. ఇంటి పిల్లలు బాగున్నారా? ఈ 4 తెలుగు వచ్చా? ఏం చదువుతామా? 9th క్లాస్. 9th క్లాస్. నీ పేరుమా? రిజ్వాన్. నీ పేరుమా? అస్లాం. ఎన్నో క్లాస్ మా? 7th క్లాస్. 7th క్లాస్. నీ పేరుమా? నీ పేరు ఏం చదువుతామా? ఎన్నో క్లాస్? 4వ క్లాసా? 4. 4. నీ పేరేంటి? నామ్ బోలో.
जनानों को निजे हाथ मिलाओ ఇక్కడ మా అంగన్వాడికి వెళ్తాడా? అవును సార్ బాగానే పెడతారా భోజనాన్ని? ఇదేనా? అవును సార్ ఓకే, బాగానే ఉంటుందా? బాగుంటుంది ఏంటి మామూలుగా ఎట్లా సంప్రదాయం అండి? खजूरा काट खजूरा إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم ولا تأخذه سنة ولا نوم अल्लाह हमारी दुआ को कबूल फरमा, अल्लाह हमारे गुनाहों को तो माफ फरमा, अल्लाह हमारे कमाई में बरकत अता फरमा। अल्लाह हजरत उस्मान गनी रजी अल्लाह तआला के घर में जैसी बरकत थी ऐसी बरकत इस घर में अता फरमा। अल्लाह नेक्स्ट का टाइम अल्लाह इसी चंद्रा बाबू नायडू का अल्लाह बाद में अल्लाह सीएम अता फरमा। अल्लाह अल्लाह इस घर में अल्लाह तेरी रहमत नाज़िल फरमा। अल्लाह राम प्रसाद नायडू का अल्लाह फिर भी अल्लाह अल्लाह मस्जिद नसीब अता फरमा। या इलाही आलमीन अल्लाह हम गरीबों से अल्लाह उनको मोहब्बत अता फरमा। अल्लाह इनके हर बीमारियों से उनको शिफाअत अता फरमा। अल्लाह उनको तंदुरुस्ती अता फरमा। अल्लाह इनकी उम्र और भी अता फरमा। अल्लाह इनकी उम्र में बरकत अता फरमा। अल्लाह इनके कारोबार में बरकत अता फरमा। अल्लाह इनकी औलाद में अल्लाह तेरी रहमत नाज़िल फरमा। अल्लाह इनके औलाद लोकेश बाबू के अल्लाह तंदुरुस्ती अता फरमा। अल्लाह इनकी कमाई में बरकत अता फरमा। अल्लाह हम जैसे गरीबों से अल्लाह इनको मोहब्बत अता फरमा। अल्लाह हम जैसे गरीबों से अल्लाह इनको मोहब्बत अता फरमा। अल्लाह गरीबों पर अल्लाह को रहम करने की हिदायत अता फरमा। अल्लाह इनको गरीबों पर अल्लाह मोहब्बत अता फरमा। अल्लाह बारे बार अल्लाह इनको सीएम अता फरमा। अल्लाह इनको अल्लाह बारे बार इनको सीएम अता फरमा। इन्नल्लाहु मलाइकतु सल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि वसल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीअना नबियना हबीबना मौलाना मुहम्मदिन बारिक वसल्लिम सल्लि अला जमीउल अंबिया'i वल मुरसलीन والملائكة مقربين وعلى عباد الله الصالحين وعلى كل برحمتك يا أرحم الراحمين الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين మద్రసా పిల్లలు ఐదు మంది వచ్చి ఉండాలి మామా మామా ఒక రమ్ కూర్చో రాను రండి రండి రా बैठना बड़े बच्चे राजा तू इधर అమ్మా ఇద్దరు ए बड़े తీసుకో ఇద్దరు వీళ్ళందరినీ చూసుకున్నావా? అబ్బాయి మేము మనకు చైన్లు వెనక ఉన్నాయి సార్, భూమికి దారి లేవు సార్. ఆ మాట మీరు చెప్పలేదు సార్, అంతా గమనిస్తానే ఉన్నాం సార్. వెనక ఉన్న వాళ్ళకి భూమిలో సార్, వెనక పోయే వాళ్ళకి దారి లేదు సార్. ఎక్కడది? ఇది మన ఏరియాలోనే. ఓకే, నేను కనుక చెప్పిస్తాను. కరెక్ట్, అతను అక్కడ ఉన్నాడు. ఎట్లా తీసుకొస్తాను? ఏం చేశాడు? 3 లక్షలు అప్పుడు. 3 లక్షలు. 3 లక్షలు ఇచ్చేస్తే బ్యాంక్ వస్తాడా? జేబులో 10 రావాలి. నేను కూలిపోయి పోదాను సార్, అమ్మ అట్లా పోయి 20 రోజులు కూలి సార్. పని చేసుకొని 4 పిల్లలు ఉన్నారు, ఇంట్లో అప్పుడు ఏం చేస్తానంటాడు? ఇక్కడ వచ్చి ఆటో కొనుక్కున్నాను సార్, 10 ఆటో కొనుక్కున్నాను. ఇప్పుడు ఆటో కొనిస్తే చేసుకుంటాడా? ఆటో ఈవీ ఆటో కొనిస్తే పని చేయండి. ఈవీ ఆటో కొనివ్వండి. ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి
సెటిల్ చేసి ఇవి అక్కడ తో మాట్లాడతారా? ఇవి ఏంటయ్య నమస్కారం, సలాం లేకం. బాగున్నారా? ఏంటి విశేషాలు? బాగున్నాం సార్. సార్ మీ వల్లనే మనము అంతకుముందు మీరు ఉన్నప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ అయిపోయింది సార్. మీరు వచ్చారు నెక్స్ట్ 10,000 అయిపోయింది సార్. మీ వల్లనే మేము కట్టుకున్నాం, బాగానే ఉన్నాం సార్. అదే ఇప్పుడు ఏంటి ఇక్కడ నువ్వు వచ్చేయాలి కదా, పిల్లలు ఎక్కడా, నీ భార్య ఎక్కడా? అవును సార్, ఇక్కడ కూడా చాలా కష్టం ఉంటుంది సార్. అదే అక్కడ కూడా కష్టాలు ఉంటాయి. ఓకే, ఒక పని చేయి, నువ్వు నీ అప్పు కట్టేయమంటాను కలెక్టర్ చెప్పి ఒక ఆటో ఈవీ వెహికల్ తీసిస్తారు, అది ఇక్కడ తోలుకొని పిల్లల్ని చూసుకొని ఇక్కడనే ఉండు. సార్ సరే సార్, ఓకే సార్. గృహప్రవేశం చేసావు, ఇల్లు బాగానే వచ్చింది, నువ్వు కూడా సెటిల్ కావాలి. సరే సార్. ఏంట్రా నువ్వేమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావు. బాగా చదువుకొని ఏమవుతావు? డాక్టర్. మిలిటరీకి వెళ్తాం. ఇంకా తెలియదు. ఒకరు డాక్టర్ కావాలన్నారు, ఒకరు మిలిటరీ పోవాలన్నారు, ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు. పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి, నువ్వు కూడా గైడ్ చేసి. మీరేం చదువుకున్నారు? సార్ నేను 5వ క్లాస్ వరకు చదివాను సార్. అంతే సార్. ఓకే, ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తాను, అన్ని అరేంజ్ చేయమంటాను, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తా. వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో. సరే సార్, ఓకే సార్. ఓకేమా, మంచిదమ్మా, చాలా సంతోషం. ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను, నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నీతో మాట్లాడుతున్నాం. ఎనివే అవును సార్. మనస్ఫూర్తిగా అభినందనలు, ఓకే సార్. కంగ్రాచులేషన్స్, గుడ్ లక్. మీరు రావడం మాకు చాలా సంతోషం ఉంది సార్. నాలో చాలా మా ఇంటికి మీరు చాలా సంతోషం ఉంది సార్. చాలా బాగుంటుంది. నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను, జాగ్రత్త చేసుకుంది సరిపో. ఓకే అమ్మా, నమస్కారం. మా ఇంటికి వచ్చిన దానికి చాలా సంతోషం ఉంది సార్. ఇట్రామ్మా, రెండు పిల్లలు. ఓకేమ్మా, అన్ని విధాలా మంచి జరగాలి. మాకు మీరు వచ్చిన దానికి మంచి జరిగింది సార్. రమా सर अटले जी अच्छा ले जी मैं फिर कर चुन ठहरा जब మా అమ్మ అందుకోసం जोर से बोला क्या भी नहीं నమస్కారం అమ్మా. ఇది వాడికి ఇచ్చేసి హలో ఎవరన్నా? Thank you.